హాయ్ నమస్తే వెల్కమ్ టు మైరా మీడియా. నేను మీ కేవీఆర్. ఆంధ్రప్రదేశ్ విజయవాడ కేంద్రంగా జరిగిన విపత్కర పరిస్థితులు, విషాదకర వార్తలు, కథనాలన్నీ జనం దృష్టిలోకి వచ్చిన సంగతి తెలిసిందే. ఈ మొత్తం ఎంటైర్ ఎపిసోడ్ చూస్తుంటే అంటే ఈ రాజకీయాల బురద రాజకీయం, నేతల ఫీట్లు, డ్రామాలు ఇవన్నీ చూస్తుంటే ఒక సీన్ గుర్తొచ్చిందనమాట. దృశ్యం సినిమాలో వెంకటేష్ అంటే ఒక క్రైమ్ను కప్పిపెట్టడానికి ఫ్యామిలీ మొత్తం కలిసి ఒకటే మాట మీద ఒకటే డ్రామా మీద సినిమా నడుస్తుంది. అది తెలిసిందే కదా. మనం ఆ రోజు ఏం చేయలేదు, జస్ట్ అక్కడికి సాయిబాబా ఆశ్రయానికి వెళ్ళి వచనాలు విన్నాం, ప్రవచనాలు విన్నాం, తర్వాత ఇంటికి తిరిగేసి వచ్చినాం, ఇవి టికెట్లు అని చెప్తారు కదా. ఇంకా దాన్నే రిపీటెడ్గా చెప్తా ఉంటారు అనమాట. పోలీసు వాళ్ళు ఎంత టార్చర్ పెట్టినా, ఎంత ఇంటరాగేట్ చేసినా. ఇప్పుడు ఈ డైలాగ్ ఎందుకు చెప్తున్నారంటే కామెడీ కోసం కాదు, జరుగుతున్న పరిస్థితులు చూస్తుంటే దృశ్యం సినిమా డైలాగ్ గుర్తుకొచ్చిందనమాట. ఇప్పుడు ఈ బాధ్యత గల అంటే ప్రతిపక్షం సంగతి పక్కన పెట్టండి, వాళ్ళది ఎట్లాగో బురద రాజకీయం అనుకుందాం. వైఎస్ జగన్మోహన్ రెడ్డి వచ్చి షో ఆఫ్ చేసి వెళ్ళిపోయిండు, వైసీపీ ఏం చేస్తుంది అన్నది పక్కన పెడదాం. కానీ అధికార యంత్రాంగం అంటే ముఖ్యంగా కూటమిలోని 3 పార్టీలు ఆ నేతలు మాట్లాడుతున్న మాటలు చూస్తుంటే ఈ మొత్తం విపత్తుకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి కారణం. బుడమనేరు వల్ల అంటే బ్యాక్ వాటర్ మొత్తం తన్నడం వల్లనే విజయవాడ మునిగి, దానికి జగన్మోహన్ రెడ్డి కారణం. ఈ మొత్తం ఎంటైర్ విపత్తుకు జగన్మోహన్ రెడ్డి కారణం. ఒకటే సింగిల్ లైన్ డైలాగ్ అనమాట. మన వైఫల్యాలు కానీ, మన చేతగానితనం కానీ, మన అసమర్థత కానీ, మన అధికార యంత్రాంగం చేతులెత్తేసిన తీరు కానీ, ఇవేవి మన ఆంధ్ర ప్రజల దృష్టికి, వాళ్ళ మెదళ్ళలోకి వెళ్ళొద్దు. ఒకటే అందరిది సింగిల్ లైన్ డైలాగ్ అనమాట. దీనికి ఈ విపత్తుకు కారణం వైఎస్ జగన్మోహన్ రెడ్డి, సింగిల్ లైన్ ఎజెండా. సో ఇది జరుగుతున్న తతంగం. ఇక వీళ్ళ తీరు చూస్తున్నాక ఈ కష్టాలు, కన్నీళ్లు, కడగన్లు తీర్చడానికి ఏ ఒక్కరు కూడా రావట్లేదు. ఒకసారి చూడండి. 200 వాటర్ బాటిల్ ఒకటి బయట లోపల సప్లై చేయట్లేదా ఫ్రీగా? ఎవరి దగ్గర ఏం వాటర్ బాటిల్ లేదు, అపార్ట్మెంట్స్ వాళ్ళ దగ్గర లేదు, మన చిన్న తెలియదు. 3 days. ఫుడ్ కూడా ఏం లేదు, మాకు వాటర్ అందట్లేదు, పాలు అందట్లేదు, ఫుడ్ కూడా ఏం అందట్లేదు, మాకు తాగడానికి మంచినీళ్ళు కూడా లేవు. ఇక్కడ ఈ బ్రిడ్జ్ వరకే కొంతమంది రాగలిగిన వాళ్ళు ఆ వాటర్ లో జెంట్స్ ఈదుకుంటూ వచ్చి తీసుకెళ్తున్నారు. మాలాంటి సింగిల్ లేడీస్ అలాంటి ఎవరో కూడా ఆ ఫుడ్ లేదు, వాటర్ లేదు, ఏమి లేదు. ఇంకా ఎక్కడికక్కడికి వెళ్దామని చెప్పి ఆ నీళ్ళలోనే ఈదుకుంటూ వచ్చాం. ఆ బోట్లు వాళ్ళు 1500 అలా అడుగుతున్నారు. విన్నారు కదా. అంటే మీ సావు మీరు చావండి, బతికుంటేనేమో రాష్ట్ర పౌరులుగా మీకు ఒక కార్డు ఉంటుంది, అంతే అట్లా గుర్తిస్తుంది తప్పిస్తే మీకు మేమేం చేయలేమని చెప్పి చేతులు ఎత్తేసింది అనమాట. స్వయంగా చంద్రబాబు గారే చెప్పారు ఆ మాటలు, నేను చెప్పేది కాదు. కానీ అధికార యంత్రాంగం మొత్తం ఇంకొక రోజు టైం ఇస్తా, రేపటిలోగా సెటరైట్ చేయకపోతే ఎవరి మీద ఏమేమి చర్యలు తీసుకోవాలో తీసుకుంటామని చెప్పి ఆయన మాట్లాడినప్పుడే అసలు వీళ్ళు ఏం పని చేశారు అనేది అర్థమైపోయింది అనమాట. సో ఇట్లా ఇక ఎట్లాగో మొత్తం అధికార యంత్రాంగం పవన్ కళ్యాణ్, హోంమంత్రి వంగలపూడి అనిత, దేవినేని ఉమా దగ్గర నుంచి మొదలు పెడితే, చంద్రబాబు దగ్గర నుంచి మొదలు పెడితే ప్రతి ఒక్కళ్ళు ఇంకా ఒకటే పాట. ఆఖరికి వైఎస్ షర్మిల కూడా ఆమె ఇన్ని రోజులు మాట్లాడలేదు, కనీసం ట్విట్టర్లో పోస్టులు కూడా పెట్టలేదు. ఈరోజు గ్రౌండ్ లెవెల్కి వచ్చి ఒకటే అంటే ఈ స్టేజ్ ఆర్టిస్టుల మాదిరి అయిపోయింది అనమాట వీళ్ళది వ్యవహారం. అంటే ఎప్పుడు ఎవరు ఎట్లా ప్రవేశపెట్టాలో, ఎవరెవరు ఏమేమి మాట్లాడాలో అన్ని స్క్రిప్ట్ అనమాట. స్క్రిప్ట్ ప్రకారం వచ్చి వ్యవహరిస్తూ ఉన్నారు అన్నట్టు. అందరు చెప్పే రీజన్ ఒకటే, ఈ విజయవాడ వరదలకు కారణం వైఎస్ జగన్మోహన్ రెడ్డి, దానికి ఫిక్స్ అయిపోండి. ఒకవేళ మీకు అది నచ్చలేదు అనుకోండి, అసలు విజయవాడకు వరద రాలేదు, మళ్ళీ చెప్తున్నా దృశ్యం సినిమా, విజయవాడకు వరద రాలేదు, మనం ఏం చూడలేదు, ఏమి ఇబ్బందులు పడలేదు, కడుపు మార్చుకోలేదు, కనీసం నీళ్ళు కూడా తాగలేదు, ఏదో అట్లా దేవుడు ప్రకోపం, కళ వచ్చింది వెళ్ళిపోయింది, మనం బతికి బట్టకట్టినాం అని ఫీల్ అయితే అయిపోయాం. అసలు ఏం లేదు, ఇంకా దెర్ ఈజ్ నథింగ్. విజయవాడ మునగలేదు, అమ్మవారి కర్ నుంచి బతికి బయట కట్టినాం, అంతే. ఇక్కడ వరకు ఆలోచిస్తే సరిపోతుంది. ఇది దిక్కుమాలిన రాజకీయం. ఈ పుండాకోర్ పత్రికలు ఏం రాస్తున్నాయో చూడండి. మొత్తం చంద్రబాబుని ఎత్తి చూపే క్రమంలో ఇంకా ఈయన ఆంధ్రప్రదేశ్ని ఆదుకునే ఏసయ్య లెక్క 3వ రోజు ముంపులోనే ముమ్మరంగా సహాయ కార్యక్రమాలు. సీఎం చంద్రబాబు మంత్రుల పర్యవేక్షణ, పునరావాస శిబిరాలకు 1000 మంది, ఇల్లు ఖాళీ చేసి ఊళ్ళకు పయనం, బుడమేరు ఉధృతి తక్కిన వీడని వరద, హెలికాప్టర్లోంచి చూస్తే కష్టాలు ఎలా తెలుస్తాయి, అందుకే ప్రొక్లైన్లపై వచ్చా, పాడైన వాహనాలకు బీమా ఇప్పించేలా చూస్తాం, సర్టిఫికేట్లన్నీ 15 రోజులు అందిస్తాం, రేపు సాయంత్రానికల్లా తాగునీటి సరఫరా, విలేకరులతో ముఖ్యమంత్రి చంద్రబాబు, అధికారులు పనిచేయకపోతే ఉపేక్షించేది లేదని హెచ్చరిక. ఇప్పుడు చంద్రబాబు ఏం మాట్లాడినా సరే ఇంకా దాన్ని ఒక ఆనిముత్యం లాగా పట్టుకొని ఇక్కడ అక్షరాల రూపంలో పరిచేయడమే వీళ్ళ విధి, కర్తవ్యం, ధర్మం.
అందుకే మీరు కూడా ప్రజలుగా ఓటేసి గెలిపించి 164 సీట్ల పెద్ద మ్యాండేట్ ఇచ్చిన నేపథ్యంలో విజయవాడకి ఏం జరగలేదు, మనం ఏమీ కోల్పోలేదు అనే ఒక ఫీల్ అయితే మీకు రిలీఫ్, ప్రభుత్వానికి కూడా రిలీఫ్ అనమాట. ఇంతకు మించి ఆశించడానికి ఏం లేదు అక్కడ. అందుకే దృశ్యం సినిమా గుర్తు చేసుకోండి, ఆ డైలాగ్ను పదే పదే వల్లవేయండి. రాత్రంతా మనం సాయిబాబా ప్రవచనాలు విన్నాం, హాయిగా నిద్రపోయినాం. కళ వచ్చింది, ఒక బ్యాడ్ కళ, ఒక కళ వచ్చి అట్లా వెళ్ళిపోయింది అనుకుంటే అంతా సేఫ్ అనమాట. గెలిపించిన దానికి వీళ్ళు మనకిచ్చే గిఫ్ట్ ఇది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మైరా మీడియా. నేను మీ కేవీఆర్. థ్యాంక్ యూ.